తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం అంకాల అకాడమీ ఆర్ట్స్ కమిటీ హాల్లో అంతర్జాతీయ వలస కార్మికుల దినోత్సవం సందర్భంగా కనుమూరి విజయదుర్గ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ వర్కర్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిలి వెంకటరాయుడు, నేషనల్ వర్కర్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్పర్సన్ సిస్టర్ లిస్సీ జోసెఫ్ హాజరయ్యారు. రాజ్ ట్రస్ట్ గౌరవాధ్యక్షులు గంటా సుందర్ కుమార్, స్కిల్ డెవలప్మెంట్ కె శ్రీనివాస్, భీమవరం పాలకులు రాజోలు మండల కోఆర్డినేటర్ రవికుమార్, ఆఫీస్ ఇన్ఛార్జ్ కేత్రేని, రాజోలు ఆఫీస్ ఇన్ఛార్జ్ మోహన్, రాజోలు మండల కోఆర్డినేటర్ వెంకటలక్ష్మి, పాలకొల్లు మండల కోఆర్డినేటర్ ఎన్ నిర్మల పాల్గొన్నారు. విస్సాకుడేరు, యమునాపల్లి, ఉండి, పెదపేట, భీమవరం, చినపేట, మెంటెవారితోట, కొర్రపాడు, గునుపూడి, పాలకొల్లు నుండి భారీగా మైగ్రెంట్స్ తరలివచ్చారు. పర్ఫార్మెన్స్ నేషనల్ వర్కర్ వెల్ఫేర్ ట్రస్ట్ గల్ఫ్ కార్మికుల సహాయ కేంద్రం గల్ఫ్ దేశాలకు వెళ్లే ముందు కనీస అవగాహన తీసుకుని వెళ్లాలని, ప్రవాసాంధ్ర ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, విజయవాడలో హోమ్ క్యాంప్, హైదరాబాద్ లో టామ్ ఆఫీస్ వద్ద ట్రైనింగ్ తీస్తున్నారని, ట్రైనింగ్ తీసుకుని సరైన పద్ధతిలో వెళితే క్షేమంగా వెళ్లి లాభంగా రావచ్చని నిర్వాహకులు, భీమవరానికి చెందిన వారు, గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులకు గురైన వారు నేషనల్ వర్కర్ వెల్ఫేర్ ట్రస్ట్ ని సంప్రదించాలని కోరారు. సమాజంలో వెనక్కి నెట్టిపడి ఉండకూడదు. సమాజంలో అందరితో మనం ఎన్నో ఇబ్బందులు పడినాం. మన కుటుంబ సభ్యులు అందరూ మన పిల్లలు అందరూ బాగుండాలని ఆశతోటి, కోరికతోటి దినచర్యలో 24 గంటలు కష్టపడినా చాలా ఆదాయంతో కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు కానివ్వండి, లేకపోతే కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో, ఏదైనా ఇబ్బందులు పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో మనం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ శ్రమించి మన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదుకోతో ఎక్కువ మంది మనం ఇతర దేశాలకు వెళ్తుంది. ఆ ఇబ్బందులు ఇది బయటపడడం కోసం మనం పడేటువంటి తాపత్రయంలో ఆతృతతో వెళ్ళాలనే ఆలోచనే తప్ప ఏ విధంగా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఇబ్బందులు ఎలా పడకూడదు అనే ఆలోచన కన్నా ముందు వెళ్ళటమే చాలనేటువంటి ఆలోచనతో ఆ తాపత్రంతో వెళ్ళి ఒక చట్టబద్ధంగా వెళ్ళకపోవడం వలన, సరైన సెక్యూరిటీ తీసుకోకుండా వెళ్ళడం వలన అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక మంది వెళ్ళినటువంటి వాళ్ళలో 75% మంది ఇబ్బంది పడి తిరిగి వచ్చిన తర్వాత కూడా మేము అక్కడికి వెళ్ళాము, ఇబ్బంది పెట్టామని చెప్తే అది కూడా సమాజంలో లోపుగా చూస్తారని చెప్పుకోలేకుండా అన్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క వెల్ఫేర్ ట్రస్ట్ అనేటువంటి వాళ్ళు ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా వెల్ఫేర్ ట్రస్ట్ వారికి మా అభినందనలు. 100 మందిలో ఒక 20-25 మందికి మంచి ఇల్లు దొరుకుతుంది. మిగతా 75 కూడా నిరంతరం రోజుకి 24 గంటల్లో 16 గంటలు, 18 గంటలు, 20 గంటలు పని చేయించుకొని దాన్ని ఏమంటారంటే వెట్టి శాఖ పని చేయకపోతే వాళ్ళని కొడతాం అనేది అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం, వెళ్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. మరి నాకు ఈ అరబ్ కంట్రీస్లో కూడా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్ నాకు ఉన్నాయి. నాకు ఎందుకు ఉన్నాయంటే ఎక్కువ మంది నాకు అరబ్ కంట్రీస్లో ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఇక్కడి నుంచి వెళ్ళినా నాకు తెలిసి ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏం చెప్తారంటే ఎవరికైనా బాగోకపోతే అక్కడ ఇబ్బంది పెడితే వాళ్ళని బంధిస్తే ఇమ్మీడియట్గా అన్న నీకు ఫోన్ చేస్తాం, ప్రెస్ వాళ్ళకి చెప్పండి, టీవీ 9, టీవీ 5, సాక్షికు చెప్పండి అని వారు ఎప్పుడు కూడా నాకు తెచ్చుకో ఉంటారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలామంది దళితులు కలిసి క్రైస్తవులు ఉన్నారు. ఎవరైతే అనగారు వరకు ప్రజలుంటారో, బతుకు తెరువు లేదు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆర్టిస్ట్ని ఇచ్చుకోవడం అనేది మనం చూస్తాం. అక్కడికి వెళ్ళి కొన్ని డబ్బులు కొంతకాలం పనిచేసి పిల్లలను చదివించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, మరి మనం స్థిరపడాలనే ఆలోచనతో చాలా మంది మరి అక్కడికి వెళ్తున్నారు. ఇబ్బందులు కూడా అలాగే ఉన్నాయి. 25 అంటే 25 సిల్వర్ జూబ్లీ ఆఫ్ వలస కార్మికుల దినోత్సవం. ఈ సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. ఈ థీము మై గ్రేట్ స్టోరీ, అంటే నా గొప్ప కథ. ఈ గొప్ప కథ ప్రతి ఒక్క ఎవరి కథ? వలస కార్మికుల కథ. వాళ్ళు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళ దేశాన్ని వదిలేసి ఇంకొక దేశానికి వెళ్ళి అక్కడ పని చేసుకొని ఆ దేశాన్ని బాగా చేయడం, అలాగే వాళ్ళ పైసలు పంపిస్తున్న ఫారెన్ ఎక్స్చేంజ్ ద్వారా మన దేశానికి కూడా వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు. అలాగే కల్చరల్ ఎక్స్చేంజ్ అక్కడ ఉన్న ఫుడ్ కావచ్చు, అక్కడ ఉన్న వాతావరణాలు కావచ్చు, అక్కడ ఉన్న సంప్రదాయాలు కావచ్చు, మనం తీసుకురావడం, మన సంప్రదాయాన్ని అక్కడ పెంచడం కూడా ఇక్కడ జరుగుతుంది.
అలాగే ఈరోజు వలస కార్మికుల దినోత్సవం కొనియాడుతున్న సందర్భంలో ఎంతో మంది మహిళలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా విదేశానికి వెళ్ళి పని చేసుకొని ఎంతో మంది సరి అయిన వీసా లేకుండా విజిట్ వీసాలో అన్రిజిస్టర్డ్ ఏజెంట్ ద్వారా దేశానికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ హక్కులు కోల్పోయింది. దానికి కారణాలు అవగాహన లేదని చెప్తుంది. అంటే ప్రభుత్వం దృష్టి ఈ అంశాలను తీసుకురావడం మా బాధ్యత. మేము చెప్తున్నాము. ట్రస్ట్ పేరు వచ్చి నేషనల్ వర్కర్ వెల్ఫేర్ ట్రస్ట్. గల్ఫ్కి వెళ్లే ముందు అవగాహన తీసుకుని వెళ్ళాలి. ముందస్తు జాగ్రత్తగా ట్రైనింగ్ తీసుకోవాలని విజయవాడలో హోమ్ క్యాంప్ అనే ఆఫీసులో ఒక ట్రైనింగ్ తీసుకుని వెళ్ళచ్చు. అలాగే హైదరాబాద్లో టామ్కామ్ ఆఫీస్ కూడా ఉంది, అక్కడ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పంపిస్తున్నారు. అలాగే మన భీమవరంలో రండి శ్రీనివాసరావు గారి ఇంటి బ్యాక్ సైడ్ ఆఫీస్ పెట్టేవాళ్ళు, దాని పేరు ఎంఆర్సీ ఆఫీసు అని ట్రైనింగ్ ఇచ్చి మేము అవగాహన కూడా ఇస్తున్నాము. దానికి సంబంధించిన జిల్లా స్టేట్ కోఆర్డినేటర్ రవికుమార్ గారు, జిల్లా కోఆర్డినేటర్గా నేను విజయదుర్గనే పనిచేస్తున్నాను. అలాగే పాలకొల్లులో కూడా ఉందండి ఇది ప్రాజెక్టు. దాంట్లో కూడా నల్లి నిర్మలా గారు పనిచేస్తున్నారు. ఆవిడ కూడా చాలా మందికి అవగాహన ఇస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ ట్రైనింగ్ తీసుకుని వెళ్ళాలమ్మా. అలాగే ప్రవాసాల్లో ఇన్సూరెన్స్ ఉంది. ఆ ఇన్సూరెన్స్ 590 రూపాయలు మాత్రమే. మీరు ఆ ఇన్సూరెన్స్ చేయించుకుని వెళ్తే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాద ఇన్సూరెన్స్ అండ్ ఆరోగ్య ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నారు. కంపల్సరీగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని అవగాహన తీసుకుని వెళ్ళాలని ఈరోజు అంతర్జాతీయ వలస కార్మికుల దినోత్సవం సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్స్ లో ఈ నెల 31వ తేదీన ఉచిత ఫైబ్రో స్కాన్ క్యాంప్ నిర్వహించనున్నట్టు ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పిఎస్ఆర్ అనీష్ తెలియజేశారు. సాధారణంగా 5,000 రూపాయలు విలువ చేసే ఈ పరీక్షలను ఆ రోజు ఉచితంగా చేస్తామని చెప్పారు. ఇతర రక్త పరీక్షలు, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ వంటి పరీక్షలకు 50% రాయితీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సత్యరాఘవ్ అనీష్. నేను ఇంపీరియల్ హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్గా చేస్తున్నానండి. సో ఈ నెల 31వ తారీఖున ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా లివర్ ఫర్ ఎవర్ క్యాంప్ అంటే ఫైబ్రో స్కాన్ క్యాంప్ అని మనకు కండక్ట్ చేస్తుంది ఇంపీరియల్ హాస్పిటల్లో. సో ఈ క్యాంప్ నందు ఫైబ్రో స్కాన్ అనేది చాలా కాస్ట్లీ టెస్ట్, 5,000 రూపాయల టెస్ట్ మనం ఫ్రీగా ఉచితంగా చేస్తున్నాం. సో ఈ టెస్ట్కి ఏంటంటే ఒక 3 నుంచి 4 గంటలు ఏం తినకుండా తాకుండా వస్తే సరిపోద్ది. ఇది టెస్ట్ పెద్ద డేంజరస్ టెస్ట్ ఏం కాదు, చాలా సింపుల్ టెస్ట్. పొట్ట స్కాన్ చేసి మన లివర్ ఎలా ఉందో టెస్ట్ చేస్తాం, లివర్ హెల్త్ ఎలా ఉందో టెస్ట్ చేస్తాం అన్నమాట. అందరూ చేసుకోవచ్చు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసళ్ళు అందరూ కూడా ఈ టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరెవరికి టెస్టులు బాగా ఈ టెస్ట్ చేయాలంటే ఎవరైతే ముందు నుంచి లివర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి లివర్ టెస్ట్, ఈ ఫైబ్రో స్కాన్ చేయించుకొని లివర్ హెల్త్ ఎలా ఉందో చెక్ చేయించుకోవాలి. 2, ఎవరైతే మందు విపరీతంగా తాగుతారో వాళ్ళకి లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా లివర్ టెస్ట్, ఈ లివర్ ఫైబ్రో స్కాన్ చేయించుకొని లివర్ హెల్త్ తెలుసుకోవాలి. 3, ఎవరికైతే అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ అని ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఫ్యాటీ లివర్ వల్ల లివర్లో కొంచెం వాపు రావచ్చు. ఆ వాపు ఎంతో తెలుసుకోవడం కోసం ఫైబ్రో స్కాన్ చేయించుకోవాలి. సో వీళ్ళందరికీ కూడా ఫైబ్రో స్కాన్ చేయించుకుంటే వాళ్ళ లివర్ హెల్త్ ఎలా ఉందో బాగా తెలుస్తుంది. సో ఫైబ్రో స్కాన్ ఒక్కటే కాకుండా మన మెడికల్ క్యాంప్ నందు అన్ని గ్యాస్ట్రో సమస్యలకి, గ్యాస్ ఇబ్బంది, మలబద్ధకం, పొట్టలో నొప్పి, వాంతులు, విరోచనాలు, అన్ని గ్యాస్ట్రో సమస్యలకు కూడా ఫ్రీగా ఓపీ చూడబడుతుంది. అంతేకాకుండా అన్ని రక్త పరీక్షల పైన, సిటీ స్కాన్ పైన, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఈఆర్సిపి పైన 50% దాకా రాయితీ ఇవ్వబడుతుంది. సో ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా, గ్యాస్ట్రో ఇబ్బంది ఉన్నవాళ్ళు, లివర్ ఇబ్బంది ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ ఫైబ్రో స్కాన్ని ఈ ఫైబ్రో స్కాన్ క్యాంప్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి లయన్స్ క్లబ్ అందించే సేవలను పొందాలని జిల్లా మాజీ డిస్టిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎంవీఎస్ రాజు అన్నారు. బుధవారం ఆక్వీడు రిలయన్స్ స్మార్ట్ వద్ద లయన్స్ క్లబ్ల సహకారంతో ఏలూరు ఆశ్రమ్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఏలూరు ఆశ్రమ్ హాస్పిటల్ నుండి వచ్చిన వైద్యులు పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జుంగా దాస్, ముదునూరి నాగమణి, నెల్లి సతీష్, ఎండి అహ్మద్, సీతారాంలతో పాటు వైద్య బృందం పాల్గొన్నారు. మన ఆశ్రమ్ హాస్పిటల్ వారి సహకారంతో ఈ రోజున ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఆక్వీడ్లో, రిలయన్స్ పక్కన. మరి ఇందులో దాదాపు ఒక 20 మంది సిబ్బంది అంతా కూడా, డాక్టర్స్, స్టాఫ్ వాళ్ళంతా కూడా పాల్గొంటున్నారు. అన్ని రకాల స్పెషాలిటీస్ కూడా ఈ రోజున ఇక్కడ చూడటం జరుగుతుంది. ముఖ్యంగా మరి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, స్కిన్, డెర్మటాలజీ, పీడియాట్రిక్స్, ఇంకా ముఖ్యంగా ఆప్థాల్మాలజీ వైద్య శిబిరం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఈ క్యాంపులో స్పెషాలిటీ ఏంటంటే ఆశ్రమ్ హాస్పిటల్ వారు ప్రత్యేకించి ఒక బస్సును ఈ టెస్టులన్నీ చేయడానికి అనుకూలంగా దాన్ని
తీర్చిదిద్దుకుని ఈ క్యాంపుల్లో వాటిని వాడుకోవడం జరుగుతుంది. ఇందులో ఎక్స్రే, ముఖ్యంగా మరి పోర్టబుల్ ఎక్స్రేతో ఈ బస్సులో ఎక్స్రే తీయటం, అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ రేడియాలజిస్ట్ కూడా వచ్చి ఉన్నారు, వారితో ఇది తర్వాత ఈసీజీ కూడా చేయటం జరుగుతోంది. ఈ విధంగా మరి ఎంతో ముఖ్యమైనటువంటి పరీక్షలు ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్ కానీ, మరి ఈసీజీ కానీ ఎంతో ముఖ్యమైనటువంటివి డయాగ్నోసిస్ వాటికి. దాన్ని మరి మా పేషెంట్స్ అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ హెల్త్ క్యాంప్స్ అన్నిటిలో కూడా దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతోంది. మామూలు బ్లడ్ టెస్టులతో పాటుగా అన్నిటికీ పరీక్ష చేసి మరి ఉచితంగా మందులు కూడా ఇవ్వటం జరుగుతోంది. ఈ విధంగా మంచి సర్వీస్ చేస్తున్నటువంటి ఆశ్రమ ఆసుపత్రి వారికి మా లయన్స్ తరఫున మా కృతజ్ఞతాభినందనలన్నీ కూడా తెలియజేసుకుంటూ చక్కటి క్యాంప్స్ చేస్తున్నటువంటి మా ఆక్విడ్ లయన్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాం. ఈరోజు గోల్డెన్ ఆత్మా వారు ఆక్విడ్లో హెల్త్ క్యాంపు పెట్టడం జరిగింది. ఆశ్రమ హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. షుగర్ బీపీ అయ్యాక ఎక్స్రే స్కానింగ్ అయితే స్కానింగ్ చేస్తున్నారు కళ్ళకి, అలాగే గైకాలజిస్ట్ దానికి, తర్వాత షుగర్ బీపీ కాకుండా ఏంటి ఈసీజీ స్కానింగ్, ఎక్స్రే కళ్ళకి కూడా చూస్తున్నారు, పళ్ళకి కూడా చూస్తున్నారు. కాళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు స్కిన్ డాక్టర్ గారు కూడా వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇప్పటికే పేషెంట్లు చాలా మంది వచ్చి ఉన్నారు. బాగా అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఈ హెల్త్ క్యాంప్ చాలా ఉపయోగపడుతున్నది. లయన్స్ క్లబ్ వారు ఇలాంటి క్యాంపులు ఎన్నో చేస్తున్నారు, ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నారు. వారందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాం. ఆశ్రమ హాస్పిటల్ ఏలూరు వారి సహకారంతో ఆక్విడ్లో ఈ మెగా క్యాంపు జరుగుతుంది. ఈ క్యాంపులో అన్ని రకాల జనరల్ వ్యాధులు, అలాగే క్యాన్సర్ వ్యాధులు, గుండె వ్యాధులు, పొట్ట స్కానింగ్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఫ్రీగా చేయడం జరుగుతుంది. కాబట్టి అనేక మంది ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ వైద్య సేవలను ఉపయోగించుకుంటారు. ఇది చాలా ఉపయోగం. దీన్ని మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆక్విడ్ స్పాన్సర్ చేస్తుంది. ఈ స్పాన్సర్ చేసిన మా దిలీప్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం జాతిపితను, యావత్ భారతీయులను అవమానపరచడమే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. వైభవంగా ద్వారకా తిరుమల చినవెంకన్న గ్రామోత్సవం. ఉండి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏర్పాటు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును మర్యాదపూర్వకంగా కలిసిన నూతన కార్యవర్గం. ఆక్విడ్, రిలయన్స్ స్మార్ట్ వద్ద లయన్స్ క్లబ్ల సహకారంతో ఉచిత వైద్య శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.